నమస్తే నవ్య న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు। పర్యాటక ప్రాంతంగా జిల్లాను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో పర్యాటక ప్రాంతంగా బాపట్ల జిల్లాను అభివృద్ధి చేసే క్రమంలో అవలంబించాల్సిన విధి విధానాలపై నిర్వహించిన సమీక్షలో పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ నిషేధిత గంజాయిని అక్రమంగా తరలిస్తూ ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న చీరాల టూటౌన్ పోలీసులు నిందితుల నుంచి 4 కిలోల గంజాయి స్వాధీనం। కేసు వివరాలను మీడియాకు వివరించిన చీరాల డీఎస్పీ ఎస్డి మోయిన్। ఏపీ శాసనసభలో చీరాల నియోజకవర్గ రైతాంగ సమస్యలపై గలం విప్పిన చీరాల ఎమ్మెల్యే కొండయ్య ఎత్తిపోతల పథకాల మరమ్మతులు కాలువల ఆధునీకరణ పనులపై సభలో సుదీర్ఘ ప్రసంగం। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని సమావేశపు హాల్లో పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో పర్యాటక ప్రాంతంగా బాపట్ల జిల్లాను అభివృద్ధి చేసే క్రమంలో అవలంబించాల్సిన విధి విధానాలపై సుదీర్ఘంగా చర్చించారు। పర్యాటక ప్రాంతంగా బాపట్ల జిల్లాను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ దిశగా కృషి చేయాలని పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ జిల్లా కలెక్టర్ కు సూచించారు। ఇక బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ హాల్లో పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు। సమావేశంలో పర్యాటక ప్రాంతంగా బాపట్ల జిల్లాను అభివృద్ధి చేసే క్రమంలో అవలంబించాల్సిన విధి విధానాలపై సుదీర్ఘంగా చర్చించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తక్కువ సమయంలో మెరుగుపరచడానికి జీడీపీ రేట్ను పెంచడానికి సులువైన మార్గంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు। రాష్ట్రంలో మొత్తం 710 బీచ్లు ఉన్నాయని ఆయన తెలిపారు। పర్యాటక రంగంలో ప్రైవేటు వ్యక్తుల నుండి పెట్టుబడులు వస్తాయని ఆయన అన్నారు। పర్యాటక రంగంలో ఇతర రాష్ట్రాల నుండి దేశాల నుండి ప్రజలను ఆకట్టుకోవచ్చని చెప్పారు। ఇక ఆ దిశగా రాష్ట్ర ఆదాయం పెరుగుతుందన్నారు। దానికి సంబంధించి బీచ్ల వద్ద మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు। బీచ్ల వద్ద రిసార్ట్లు ఏర్పాటు చేయాలన్నారు। పర్యాటకులు జిల్లా యొక్క ప్రాముఖ్యతను తెలుసుకునే విధంగా వారిని ఆకట్టుకోవడానికి హోల్డింగ్స్ ఏర్పాటు చేయాలన్నారు। చీరాలలో చేనేత చీరల తయారీ విధానం గురించి, జీడిపప్పు ప్రాసెసింగ్ గురించి, రొయ్యల ప్రాసెసింగ్ గురించి కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు। వాటి గురించి వివరించడానికి శిక్షణ పొందిన వారిని నియమించాలని ఆయన అన్నారు। ఇక పర్యాటకులు యువకులు బీచ్లకు ఫోటోషూట్లు రీల్స్ తయారు చేయడానికి ఎక్కువగా వస్తుంటారని అన్నారు। వారి కొరకు బీచ్లలో బీచ్ స్పోర్ట్స్ హౌస్ బోటింగ్ ఏర్పాటు చేయాలన్నారు। చీరాల గురించి ఒక కథనాన్ని తయారు చేయాలన్నారు। ఇక పర్యాటకులను ఆకట్టుకునే విధంగా బీచ్ దగ్గర వివిధ రకాలైన భోజన స్టాల్స్ ను ఏర్పాటు చేయాలన్నారు। బీచ్ దగ్గర రోడ్లు, విద్యుత్ సౌకర్యం, మంచినీళ్లు, కాలువలు, మరుగుదొడ్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు। పర్యాటకులు బీచ్లకు వచ్చి ఆహ్లాదకర వాతావరణంలో సంతోషదాయకంగా ఉండాలి తప్ప నిరాశకు గురి కాకూడదని చెప్పారు। ఆ దిశగా బీచ్ల అభివృద్ధికి తోడ్పడాలని ఆయన అధికారులకు సూచించారు। ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్జన్, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విఠలేశ్వర్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, రిసార్ట్ యజమానులు తదితరులు ఉన్నారు। రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు కూడా టూరిజం పైన ఈరోజు చాలా ఫోకస్ ఉంది। ఎందుకంటే అతి తక్కువ ఖర్చుతో అతి తక్కువ టైంలో ఎక్కువ ఇంపాక్ట్ మనం ఏమైనా సెక్టర్లో చేయగలుగుతాము అనేది అది టూరిజం సెక్టర్। ఎందుకంటే మిగతా సెక్టర్స్లో ఏమైనా జీడిపి గ్రోత్ కావాలంటే అగ్రికల్చర్లో మీ అందరికీ తెలిసి ఉంటుంది, మనం అగ్రికల్చర్ కాలేజ్ పక్కన ఉన్నాము కాబట్టి ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ టు ఇంప్రూవ్ ది జీడిపి ఇన్ అగ్రికల్చర్। అందువల్ల ప్రొడక్షన్ పెరగాలి, ప్రొడక్టివిటీ పెరగాలి, లాంగ్ టైం। అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఏ ఇండస్ట్రీ వచ్చినా కూడా ఇట్ ఈస్ అ లాంగ్ జెస్టేషన్ పీరియడ్। వెరస్ టూరిజంలో మాత్రం చాలా తక్కువ టైంలో వెరీ లెస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ ఇన్వెస్ట్మెంట్। కాబట్టి జీడిపి గ్రోత్ వైజ్ చూస్తే జిల్లాలో డెవలప్మెంట్ జరగాలి అంటే ఇది టూరిజం చాలా ఇంపార్టెంట్। దీంట్లో కూడా ఈ డిస్ట్రిక్ట్లో పర్టికులర్లీ బాపట్లకి అడ్వాంటేజ్ ఏమంటే మనకున్న మనకున్న బీచ్, తర్వాత సెకండ్లీ బీచెస్ అయితే సరే మన ఆంధ్రప్రదేశ్లో చాలా నియరెస్ట్ బీచ్ అంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బీచెస్, మేబీ మచిలీపట్నం, మేబీ అనదర్, బట్ దిస్ ఇస్ ద నియరెస్ట్। ఇప్పుడు హైదరాబాద్ మన అందరికీ తెలుసు, లాస్ట్ 20-25 years లో మీరు అందరూ చూసి ఉంటారు ద వే హైదరాబాద్ హెస్ టేకెన్ ఆఫ్। ఈ రోజు అసలు చాలా ఒక వేరే లెవెల్ కి వెళ్ళి ఇట్ హెస్ బికమ్ ఏ టోటల్ కంట్రీలో ఆఫ్టర్ 3-4 టాప్ 5 cities లో। బాపట్ల నుండి నిషేధిత గంజాయిని అక్రమంగా తరలిస్తూ చీరాలలో విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను చీరాల టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు। ఈ సందర్భంగా చీరాల టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చీరాల డీఎస్పీ ఎస్డి మోయిన్ కేసు తాలూకా వివరాలను మీడియాకు తెలిపారు। బాపట్ల నుండి నిషేధిత గంజాయిని అక్రమంగా తరలిస్తూ చీరాలలో విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను చీరాల టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు। ఈ సందర్భంగా చీరాల టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చీరాల డీఎస్పీ ఎస్డి మోయిన్ కేసు తాలూకా వివరాలను మీడియాకు తెలిపారు। బాపట్లకు చెందిన యెహోషువ
సురేష్, చీరాలకు చెందిన పవన్ కుమార్లు ముగ్గురు స్నేహితులు కాగా ముగ్గురు ఈజీవని దుర్వ్యసనాలకు అలవాటు పడి నిషేధిత గంజాయిని విక్రయించగా వచ్చిన నగదుతో జల్సా చేస్తుంటారు. కాగా రాబడిన సమాచారంతో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నిందితుల నుంచి 3 కిలోల 900 గ్రాముల నిషేధిత గంజాయి, 3 సెల్ ఫోన్లు, ద్విచక్ర వాహనం, 2000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. ఇక నిందితులను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో 2 టౌన్ సిఐ నాగభూషణం సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి గారి ఆదేశాల మేరకు గంజాయి సప్లై కానీ గంజాయి వాడకాన్ని నిరోధించడం కోసం, గంజాయి స్మగ్లింగ్ చేసే వాళ్ళని పట్టుకోవడం కోసం గత కొంతకాలంగా మన స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. చీరాల సబ్ డివిజన్ పరిధిలో ఒకేసారి 10 రోజుల క్రితం చీరాల 1 టౌను, 2 టౌను, రూరల్, ఇంకొల్లు, అద్దంకి ఏరియాలలో కూడా పాత నేరస్తులు, పాత ముద్దాయిల ఇళ్ల మీద మనం తనిఖీలు చేసి అనుమానాస్పద ప్రదేశాలలో గంజాయి కోసం కూడా గాలించడం జరిగింది. ఆ డ్రైవ్ అదే రకంగా కంటిన్యూ చేస్తూ ఉన్నాము. రాబడిన సమాచారం మేరకు ఈరోజు అనగా 5/3/2025 ఉదయం తెల్లవారుజామున మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ గంజాయి అనేది చీరాలలోకి అక్రమంగా ప్రవేశించిందని. ఆ సమాచారం మేరకు మన చీరాల 2 టౌన్ సిఐ నాగభూషణం మరియు ఎస్ఐ నాగ శ్రీనివాస్ అండ్ వాళ్ళ సిబ్బంది మన సాయి కాలనీ ఓల్డ్ బైపాస్ రోడ్ దగ్గరికి వెళ్ళి బండారు నాగేశ్వరరావు కాలనీ దగ్గర ఉన్న బ్రిడ్జి దగ్గర కొంతమంది అనుమానాస్పదంగా 3 వ్యక్తులు తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పోలీసు వాళ్ళని చూసి వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నం చేస్తే మన వాళ్ళని సరౌండర్ చేసి పట్టుకొని తనిఖీ చేయగా వాళ్ళ దగ్గర గంజాయి ప్యాకెట్లు అంటే 2 కేజీల ప్యాకెట్లు ఒక్కొక్కటి ఉన్నాయి. అంటే 4 కేజీల గంజాయి. వాళ్ళని అక్కడ వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు బాపట్ల జిల్లా నుంచి, బాపట్ల పట్టణం నుంచి గంజాయి తీసుకొని మన చీరాలలో కొంతమందికి గంజాయి సప్లై చేయడం కోసం వచ్చినట్టుగా తెలిసింది. అంతటా మన చీరాల 2 టౌన్ సిఐ గారు వాళ్ళ సిబ్బంది ఎంఆర్ఓ గారి సమక్షంలో పంచనామా నిర్వహించి వాళ్ళ దగ్గర నుండి 4 కేజీల గంజాయి ప్యాకెట్లు, అట్లాగే 3 సెల్ ఫోన్లు, 2000 రూపాయల క్యాష్, అట్లాగే ఒక హోండా స్కూటీని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ అప్రమత్తంగా ఉండి గంజాయి స్మగ్లింగ్ని నిరోధించిన మన చీరాల 2 టౌన్ సిఐ, ఎస్ఐ మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ తుషార్ రెడ్డి గారు అభినందించి చీరాల నియోజకవర్గ పరిధిలోని రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చీరాల ఎమ్మెల్యే కొండయ్య ఏపీ శాసనసభలో ప్రస్తావించి తద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. శాసనసభ 0 అవర్స్ లో ఆయన నియోజకవర్గంలోని ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు, కాల్వల ఆధునీకరణ పనులపై సభలో సుదీర్ఘంగా ప్రసంగించారు. చీరాల నియోజకవర్గ పరిధిలోని రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చీరాల ఎమ్మెల్యే కొండయ్య ఏపీ శాసనసభలో ప్రస్తావించి తద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. శాసనసభ 0 అవర్స్ లో ఆయన నియోజకవర్గంలోని ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు, కాల్వల ఆధునీకరణ పనులపై సభలో సుదీర్ఘంగా ప్రసంగించారు. మరి ముఖ్యంగా చీరాల ప్రాంతంలోని రైతులను దృష్టిలో ఉంచుకుని వారు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలో భాగమైన ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు, కాల్వల్లో పూడికతీత పనులకు తగినన్ని నిధులు ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యే కొండయ్య బుధవారం శాసనసభలో ప్రభుత్వాన్ని కోరారు. 0 అవర్ లో ఆయనకు మాట్లాడే అవకాశం రాగా ఈ విషయాలన్నీ ప్రస్తావించారు. ఇదే క్రమంలో గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తం చేసిందని వైసీపీ తీరుపైన విమర్శలు గుప్పించారు. ఇక ఇదే క్రమంలో జల్ జీవన్ మిషన్ ద్వారా చీరాల నియోజకవర్గానికి తాగునీటి అవసరాలకు 10.72 కోట్లు మంజూరు చేసిన సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే కొండయ్య ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో ముఖ్యంగా చీరాల మండలానికి గాను 18 వర్క్స్ కు గాను 6.10 కోట్లు, వేటపాలెం మండలానికి గాను 16 వర్క్స్ గాను 4.62 కోట్లు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. చీరాల పర్చూరు ప్రధానంగా మెయిన్ కెనాల్ నుంచి వాటర్ వస్తుంది. సబ్ కెనాల్స్ అన్నీ కూడా బాగా దెబ్బతిన్నాయనే విషయాన్ని మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నాను. వాటన్నిటికీ కూడా తూటాకే కాకుండా కాలువలన్నీ కూడా పూర్తిగా కంపతో నిండిపోయి ఎక్కడైనా ఒక కాలువ బ్రేక్ అయితే దాన్ని పూడ్చుకుంటానికి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. గత 5 సంవత్సరాలు మీకు తెలుసు, రివర్స్ టెండరింగ్ ప్రభుత్వం ద్వారా ఏమీ జరగలేదు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొద్ది భాగం ఫండ్స్ ఇవ్వడం వల్ల ఈ సంవత్సరం పంటలు పండి రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అయితే నెక్స్ట్ రాబోయేటువంటి సీజన్కి ఇప్పుడే ముందుగా ఆ కాలువలన్నింటినీ కూడా బాగు చేయాల్సినటువంటి అవసరం ఉంది. నాకు 5 ఎత్తిపోతల పథకాలు ఉన్న విషయాన్ని ఇంతకుముందు కూడా చెప్పాను. వాటిని కూడా రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది.
అది ఒకటైతే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రారంభించినటువంటి మోటుపల్లి ఒక పథకం కూడా ఉంది. వీటన్నిటి మీద మంత్రి గారు ఇందాక దాకా ఉన్నారు. దీన్ని ముందుకు తీసుకెళ్తే దీని ద్వారానే ఈరోజు చీరాల టౌన్కి కూడా మంచినీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అలాగే మండలాలకు కూడా ఈ కాలువ ద్వారానే మంచినీళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మెయిన్ కెనాల్ విషయాన్ని అందరికీ సంబంధించింది. ఈ సబ్ ఛానల్స్ విషయానికి వచ్చేటప్పటికి శ్రద్ధ తీసుకొని దానికి గ్రాంట్ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుకుంటున్నాను. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా ఎస్పీ తుషార్ డుడి ఆదేశాలతో జిల్లా పోలీస్ అధికారులు గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విధి నిర్వహణలో పోలీసులు వినియోగిస్తున్న వివిధ రకాల ఆయుధాలు, వాటి పనితీరును విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమైందని బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా ఎస్పీ తుషార్ డుడి ఆదేశాలతో జిల్లా పోలీస్ అధికారులు గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విధి నిర్వహణలో పోలీసులు వినియోగిస్తున్న వివిధ రకాల ఆయుధాలు, వాటి పనితీరును విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. ముఖ్యంగా ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని తిలకించేందుకు వివిధ పాఠశాలలు, కళాశాలల నుండి విచ్చేసిన విద్యార్థులతో అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ ఇతర పోలీస్ అధికారులు మమేకమై మహిళలకు రక్షణ, భద్రత కల్పించేందుకు పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలు, అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించవలసిన బాల బాలికలకు సంబంధించిన సమస్యలకు చైల్డ్ హెల్ప్ లైన్ 1098, మహిళలకు సంబంధించిన సమస్యలకు ఉమెన్ హెల్ప్ లైన్ 181, పోలీస్ శాఖను సంప్రదించేందుకు పోలీస్ హెల్ప్ లైన్ 112, సైబర్ నేరాలకు గురైతే సంప్రదించవలసిన సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930 గురించి విధి నిర్వహణలో పోలీసులు వినియోగిస్తున్న వివిధ రకాల ఆయుధాలు, తుపాకులు, బాంబ్ డిస్పోజల్స్ పరికరాలు, పోలీస్ డాగ్స్, డ్రోన్స్ సాంకేతికత, బాడీ ఓన్ కెమెరాలు, కమ్యూనికేషన్ విభాగాల్లో వినియోగిస్తున్న ఎక్విప్మెంట్ గురించి, నేరస్తుల పరిశీలనలో క్లూస్ టీమ్ ఆధారాలు, ఫింగర్ ప్రింట్స్ సేకరించడానికి వివరించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు, ఏఆర్ డీఎస్పీ విజయసారథి, అడ్మిన్ ఆర్ఐ మౌలుద్దీన్, మహిళా పిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్బీ ఇన్స్పెక్టర్ నారాయణ, బాపట్ల పట్టణ రూరల్ సర్కిల్ సీఏలు రాంబాబు, శ్రీనివాసరావు, హరికృష్ణ, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాంటప్పుడు ఇప్పుడు ఇది ఒక్కొక్క రౌండ్ లోడ్ చేసి ఫైర్ చేసేది. ఇది సెమీ ఆటోమేటిక్. దీంట్లో 20 రౌండ్స్ ఉంటాయి, దీంట్లో 10 రౌండ్లు ఉంటాయి. అర్థమైందా? అంతా విజయవాడ ఉంటుంది హెడ్ క్వార్టర్ టోటల్గా ఇది స్టేట్ మొత్తం. అక్కడి నుంచి కన్సర్న్ పోలీస్ పంపిస్తారు. అక్కడి నుంచి మా హెడ్ క్వార్టర్ నుంచి కన్సర్న్ పోలీస్ పంపిస్తారు. పోలీస్ నుంచి ఆ ఏరియా పంపించి అది ఏమి సమస్యను సాల్వ్ చేసుకుని వస్తాం. వన్ బై వన్ ఫైవ్ చేయడానికి ఒకేసారి లోడ్ చేస్తారు. దీంట్లో లోడ్ చేసి పెట్టేసిన తర్వాత ఒక్కొక్కటి ఫైర్ చేయొచ్చు, కంటిన్యూషన్ ఫైర్ చేయొచ్చు అనమాట. మిషన్ కార్బైన్ కానీ సబ్మిషన్ కానీ దీంట్లో 34 పెడతారు. దీంట్లో వచ్చేసి 13 రౌండ్లు పడుతుంది. AK 47 అంటే 17 రౌండ్స్. ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుంది, ఏమన్నా ప్రాబ్లం వస్తే 100 తెలుసా, ఎమర్జెన్సీ నెంబర్. అట్లాగే చిన్నపిల్లలకు సంబంధించిన అనమాట 1098. సార్ ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? చేతుల మీద
తొడల మీద పట్టుకుంటారు బ్యాడ్ టైమ్స్, ఇక్కడ పట్టుకుంటారు చుట్టూ దగ్గర బ్యాడ్ టైమ్స్. 2 స్టార్లు ఇస్తారు. నేను చెప్పినట్టు పిలువు రిపీటర్ ఫ్రమ్ డిపిఓ బాపట్ల అని పిలువు. వదిలేదు. సూపర్. రిపీటర్ రెస్పాండింగ్ టు బాపట్ల డిపిఓ ఓపెన్ హౌస్. నమస్తే మేడం, వాయిస్ క్లియర్ గా ఉంది. మీ పేరేంటి మేడం, ఏ క్లాస్ చదువుతున్నారు? నొక్కి మాట్లాడు. ఓకే మేడం, క్లియర్ గా మాట్లాడుతున్నారు, మీరు చక్కగా మాట్లాడారు. ఆల్ ద బెస్ట్ మేడం, బాగా చదువుకోండి. బాగా మాట్లాడారు. పట్టుకోండి. అదే రెండు చేతుల్లో పట్టుకోండి. ట్రిగర్ లో పెట్టుకోండి. ట్రిగర్ గాడ్ పైన ఉంది, అది పొజిషన్. మేమైనా పొజిషన్ ఉన్నప్పుడు ట్రిగర్ గాడ్ మీద పెడతాం. ట్రిగర్ లెవెల్ పెట్టాం. ట్రిగర్ లెవెల్ పెడతాం. Thank you for giving your valuable time to us and explaining the law to us. కంట్రోల్ రెస్పాండింగ్ టు బాపట్ల ఓపెన్ హౌస్. ఓకే మేడం, ఓకే మేడం, థ్యాంక్ యూ. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో బి ఫార్మసీ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు వీడ్కోలు సభ ఫార్మా వెలిటరీ 2K25 పేరిట నిర్వహించనున్నట్లు కళాశాల సెక్రటరీ వనామ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమంతుడు లక్ష్మణరావు ద్వారా తెలిపారు. ఫార్మసీ విద్యార్థులు విద్యాభ్యాసం అనంతరం ఫార్మా రీసెర్చ్ లో అత్యధిక వేతనాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ కొండలరావు అన్నారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో బి ఫార్మసీ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు వీడ్కోలు సభ ఫార్మా వెలిడిక్టరీ 2K25 పేరిట నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనామ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమంతుడు లక్ష్మణరావు పేరు ద్వారా తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ ఎస్ కొండలరావు హాజరైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివి నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఫార్మసీ 3వ స్థానంలో ఉందన్నారు. భారతదేశంలో 10 లక్షలకు పైగా ఫార్మసిస్టులు తమ సేవలను అందజేస్తున్నారని తెలిపారు. విద్యార్థులు ఫార్మసీ విద్య పూర్తి చేసిన తదుపరి కఠోర శ్రమ చేస్తే ఉజ్వల భవిష్యత్తు సాధ్యపడుతుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ డాక్టర్ సి సుబ్బారావు, సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె జగదీష్ బాబు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్వి రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రెసెంట్ ఇప్పుడు అలా ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇండియాలో కూడా హైదరాబాద్ ఇస్ హబ్ ఫర్ ఫార్మస్యూటికల్ కంపెనీస్. సో మీకు కనుక ఒక్కసారి ఓపెన్ చేసి అన్ని చూస్తే లైక్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ ఫార్మస్యూటికల్ కంపెనీస్. యూ కెన్ డూ జాబ్స్ అండ్ డూ రీసెర్చ్ ఇన్ ఫార్మస్యూటికల్ కంపెనీస్. సో మాలిక్యూల్ అంటే ఎంత గొప్పది ఉంటుందంటే ఒక చిన్న మాలిక్యూల్ కనుక కనిపెడితే ఇండైరెక్ట్లీ యూ కెన్ సేవ్ నాట్ లైక్ 1 life or 2 lives in millions of lives. That is the greatness of research. అందుకనే ఎనీ ఫార్మస్యూటికల్ కంపెనీకి దే యూజువల్లీ టై అప్ విత్ ఫార్మస్యూటికల్ అంటే ఫార్మసీ కాలేజెస్ టు డూ సమ్ రీసెర్చ్. ఇందాక ఒక అమ్మాయి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది 30,000 శాంపుల్స్ in 8 hours. శాంపుల్స్ వాటన్నిటికీ ముఖ్య లైక్ మీనింగ్ ఏంటంటే రీసెర్చ్. రీసెర్చ్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఉంటుందంటే అంటే మీరు చదివే చాలా మందికి బీ ఫార్మసీ అయిన తర్వాత ఏం చేయాలో తెలియదు, ఒకే ఒకటి చేస్తారు, మెడికల్ షాప్ లో జాబ్ ఉందా అని అడుగుతారు. చీరాల మున్సిపల్ పరిధిలోని రామ్నగర్ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు నాటుసారా తయారీ సేవించడం ద్వారా కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా నవోదయం 2.0 కార్యక్రమంపై ప్రజలు అవగాహన కల్పిస్తున్నామని ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కె విజయ అన్నారు. చీరాల మున్సిపల్ పరిధిలోని రామ్నగర్ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు నాటుసారా తయారీ సేవించడం ద్వారా కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జరిగిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాటుసారా రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం నవోదయ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. ఈ క్రమంలోనే గతంలో నాటుసారా తయారీ విక్రయ కేంద్రాలైనటువంటి రామ్నగర్, ఆదినారాయణపురం వంటి ప్రాంతాలపై మరింత సూక్ష్మ దృష్టిని సారిస్తామన్నారు. ఇదే క్రమంలో నవోదయం 2.2 పై
అవగాహన సదస్సులు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా నాటుసారా వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, ఆర్థిక దుష్ప్రభావాలను క్షుణ్ణంగా తెలియజేస్తున్నామన్నారు. ఇదే క్రమంలో మరో దారి లేక నాటుసారా తయారీ, విక్రయాలు చేస్తున్న వారు నాటుసారా విక్రయాలు మానేస్తే ప్రభుత్వం ద్వారా వారందరికీ జీవనోపాధికి మరో మార్గం చూపిస్తామన్నారు. ఇప్పటికే నాటుసారా విక్రయాలు కొనసాగిస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో ప్రకాశం బాపట్ల ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్లు జనార్దన్ వెంకటేశ్వరరావు, చీరాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సిఐ నాగేశ్వరరావు, ఎస్ఐ శ్రీహరి, మల్లి రామకృష్ణ తదితరులున్నారు. ఈ నవోదయం 2.0 లక్ష్యం ఏంటంటే సారారహిత రాష్ట్రంగా చేయాలని. అంటే ఒక్కొక్క గ్రామాన్ని ఈ సారా కాసే గ్రామాలు ఏమున్నాయో తీసుకొని వాటన్నిటినీ కూడా సారారహిత గ్రామాలుగా మార్చి తద్వారా నాటు సారారహిత రాష్ట్రాన్ని చేయాలనే ఉద్దేశంతో ఈ నవోదయం 2.0 అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో మొదటి దశగా ఈ అవగాహన సభ, అంటే మనం అక్కడ గ్రామస్తులకి మనం దానివల్ల వచ్చే పర్యవసానాలు ఏంటి, వాళ్ళు మానుకోవడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ మనము విపులీకరించి వారితో ఒక స్నేహపూర్వక వాతావరణం చేసి వాళ్ళకి అవగాహన కల్పించడానికి మేమందరం ఇలా ఈ అవగాహన సభలు పెట్టి వాళ్ళతో మాట్లాడటం జరుగుతుందండి. మాతో పాటు ఇక్కడ ఉన్న గ్రామ పెద్దల్ని అందరినీ కలుపుకొని అట్లాగే గ్రామ కమిటీ కూడా ఒకటి ఏర్పాటు చేస్తాము. అందులో ఇక్కడ గ్రామ పెద్దలు కూడా ఉంటారు. వాళ్ళందరితో ఇక్కడ ఉన్న ఎంప్లాయీ, వీళ్ళు విఆర్ఓ, వీళ్ళంతా ఉంటారు. వాళ్ళతో కలిసి ఇక్కడ ఉన్న సాధక బాధలు ఏంటి, వాళ్ళు ఎలా మానేయటానికి వాళ్ళకి ఎలా అనేది ఒకటి మాట్లాడి వాళ్ళతో తద్వారా వాళ్ళని మానిపించడానికి మేము మొదటిగా చేసే ప్రయత్నం. ఇది మొదటి ప్రయత్నం. ఆ తర్వాత ఇంకా అప్పటికి కాకపోతే దాడులు నిర్వహించి మేము దాన్ని కంట్రోల్ చేయడానికి చూస్తాం. నేటి వాతావరణ సమాచారం ఒకసారి చూద్దాం. ఈ ఏడాది వేసవి ప్రారంభంలోని ఎండలు ఠారెత్తిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండగా కొన్ని ప్రాంతాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో అమరావతి వాతావరణ కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. దిగువ ట్రోపో ఆవరణంలో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో పడమర వాయవ్య దిశగా గాలులు వీస్తున్నాయని పేర్కొంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉండనున్నట్లుగా తెలిపింది. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. బందీల విడుదలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్ గ్రూప్ కు మరోసారి మాస్ వార్నింగ్ ఇచ్చారు. తమ చెరలో ఉన్న మిగిలిన బందీలను వెంటనే విడుదల చేయాలన్నారు. లేదంటే హమాస్ అంతు చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇదే తన చివరి హెచ్చరిక అని పేర్కొన్నారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ లో పోస్ట్ చేశారు. మీ చెరలో ఉన్న బందీలందరినీ వెంటనే విడుదల చేయండి. అలాగే మీరు హత్య చేసిన వ్యక్తుల మృతదేహాలను తిరిగి అప్పగించండి, లేదంటే మీ అంతు చూస్తా. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అంతు చిక్కని వ్యాధి కలకలం రేపుతోంది. ఈ వ్యాధి కారణంగా సుక్మా జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో నెల రోజుల వ్యవధిలోనే 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్రమత్తమైన అధికారులు గ్రామంలోని 80 మంది బ్లడ్ శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపారు. ఒడిశా సరిహద్దుకు సమీపంలో ఉన్న చిన్న గ్రామం ధనికొర్తాలో ఈ ఘటన వెలుగు చూసింది. గ్రామంలో దాదాపు ప్రతి ఇల్లు ఈ వ్యాధికి ప్రభావితమైంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు 13 మంది ప్రాణాలు వదిలారు. ఏపీ ప్రభుత్వం వాలంటీర్లకు సంబంధించి కీలక హామీ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లను కొనసాగిస్తామని, వారికి 10,000 వేతనం ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అయితే గత ప్రభుత్వంలోనే వాలంటీర్లను రెన్యువల్ చేస్తూ నాడు నిర్ణయం తీసుకోలేదని, అమల్లో లేని వాలంటీర్లను తాము ఎలా కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. ఇక ఇప్పుడు వాలంటీర్ల కొనసాగింపు గురించి ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఏపీలో వాలంటీర్ల వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఈ అంశంపైన స్పష్టత ఇచ్చారు. వాలంటీర్ల వ్యవస్థపైన ఇప్పటికే పలుమార్లు క్లారిటీ ఇచ్చిన అంశాన్ని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే 2023 ఆగస్టు నుంచే వాలంటీర్ల వ్యవస్థ రెన్యువల్ చేయలేదని, మనుగడలో లేదని స్పష్టం చేశారు. విధుల్లో లేని వాలంటీర్లతో నాటి ప్రభుత్వం పనులు చేయించుకుందని మండిపడ్డారు. వారితో ఎన్నికల సమయంలో రాజీనామాలు చేయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మిడ్ సైజ్ ఎస్యూవీల్లో హ్యుండాయ్ క్రెటా ఒకటి. ఇక దీన్ని 2015లో మొదటిసారిగా విడుదల చేశారు. అప్పటి నుంచి సుమారు 1.2 మిలియన్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది జనవరిలో హ్యుండాయ్ 2వ తరం మోడల్ ఫేస్ లిఫ్టెడ్ వర్షన్ విడుదల చేసింది. ఇక దానిలో భాగంగా కొన్ని నవీకరణలు తీసుకొచ్చి వాటికి కొన్ని కొత్త లక్షణాలను చేర్చింది. క్రెటా కార్ల శ్రేణికి మరింత విలువను జోడించడానికి ఈ చర్యలు తీసుకుంది. హ్యుండాయ్ కొత్త కారు 2 రకాల వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు అయితే అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఇంగ్లాండ్ ఓపెనర్
బెన్ డకెట్ అగ్రస్థానంలో ఉన్నాడు. 3 మ్యాచ్ల్లో కలిపి డకెట్ 227 పరుగులు చేశాడు. అతని తర్వాత న్యూజిలాండ్ యువ సంచలనం మన భారత సంతతికి చెందిన ఆటగాడు రచిన్ రవీంద్ర ఉన్నాడు. రచిన్ 3 మ్యాచ్ల్లో 226 పరుగులు చేసి సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. రచిన్ కు ఎలాగో టీమిండియాపై మంచి రికార్డు ఉండటంతో ఫైనల్ 2 రన్స్ చేసిన డకెట్ ను దాటేస్తాడు. కానీ మరిన్ని పరుగులు చేస్తే తన టీంలో ఉన్న ప్లేయర్లతో టీమిండియా ఆటగాళ్ల కంటే ముందుంటాడు. ఇక టీమిండియా సూపర్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సైతం ఈ లిస్టులో దూసుకెళ్తున్నాడు. పాకిస్తాన్ పై సెంచరీ, ఆస్ట్రేలియాపై 84 పరుగుల క్వాలిటీ ఇన్నింగ్స్ తో ప్రస్తుతానికి కోహ్లీ 217 పరుగులతో 4వ స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ తో ఫైనల్లో రచిన్ తక్కువ పరుగులకు అవుట్ అయి అతన్ని కోహ్లీ బీట్ చేస్తే ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా కోహ్లీ నిలుస్తాడు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్యాటక ప్రాంతంగా జిల్లాను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో పర్యాటక ప్రాంతంగా బాపట్ల జిల్లాను అభివృద్ధి చేసే క్రమంలో అవలంబించాల్సిన విధి విధానాలపై నిర్వహించిన సమీక్షలో పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్. నిషేధిత గంజాయిని అక్రమంగా తరలిస్తూ 3 నిందితులను అదుపులోకి తీసుకున్న చీరాల 210 పోలీసులు. నిందితుల నుంచి 4 కిలోల గంజాయి స్వాధీనం. కేసు వివరాలను మీడియాకు వివరించిన చీరాల డీఎస్పీ ఎస్టీ మోయిన్. ఏపీ శాసనసభలో చీరాల నియోజకవర్గ రైతాంగ సమస్యలపై గలం విప్పిన చీరాల ఎమ్మెల్యే కొండయ్య. ఎత్తిపోతల పథకాల మరమ్మతులు, కాలువల ఆధునీకరణ పనులపై సభలో సుదీర్ఘ ప్రసంగం. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.